హాయ్ యువర్స్, ఇది సాటర్డే మినీ వ్లాగ్ అండి. ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ లెగ్గానే ఇలా డోర్స్ ఓపెన్ చేసుకున్నానండి. ఇంకా చీకటిగా ఉంది కదా, లైట్ వేసుకుని అలాగే మొత్తం కసవంతా ఊడ్చేసి ఎత్తేసానండి. ఎత్తేసిన తర్వాత వాటర్ అనేది జిమ్మేసుకుని మాఫ్ పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే మనకి కడగడానికి ఉండదు కాబట్టి కొన్ని నీళ్ళు జిమ్మేసి మాఫ్ పెట్టేసుకున్నానండి. అలాగే గడప కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ముందు బయట పని అనేది కంప్లీట్ అయిపోయింది కదా, తర్వాత లోనికి వచ్చాక ముందు సర్దుకోవాలండి. సామాన్లు ఎక్కడ పడితే అక్కడ పడేసింది మా అవ్వ. అన్ని సర్దుకుని వచ్చి ఊడ్చుకుని వచ్చేసాను. ఇలాగా ఇంట్లో పని అంతా అయిపోయాక నేనైతే హెడ్ బాత్ చేసేసుకున్నాను. హెడ్ బాత్ చేసి పూజ చేసుకోవాలి కదా, జోషియాలు లేక ముందే హెడ్ బాత్ అని చేసేసుకున్నాను. త్వరగా చేసేసుకుని పూజకు కావాల్సిన పువ్వులు కూడా కోసుకురావాలి కాబట్టి నేనైతే రెడీ అయిపోయి బుట్ట తీసుకుని కిందకైతే పువ్వులు కోయడానికి వెళ్ళానండి. కిందైతే పువ్వులు ఉంటాయి, కొన్న అవసరం లేదు. మందారం, ముద్ద మందారం అలాగే చాలా రకాల పువ్వులు ఉంటాయండి. బయట కొన్న అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఇలాగ మందార పూలన్నీ తెంపుకున్నా. అలాగే జామకాయలు కూడా ఉన్నాయండి. ఆ జామకాయలు కూడా 2 కాయలు తెంపుకున్న, జోసికి స్నాక్స్ ఉంటాయని. చూడండి, ఇలాగ పువ్వులు అయితే తెంపుకునైతే నేనైతే ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత నేను ముందుగా అయితే నాకు జోషికి లేట్ అయిపోతుందని వంటని స్టార్ట్ చేశానండి. ఇలా సొరకాయ దప్పలం అనేది పెడుతున్నాను. ఆ సొరకాయ అనేది ఇలాగ పైన పొట్టు అనేది తీసేసుకోవాలండి. పొట్టు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను. సొరకాయ అనేది పెద్ద పీసెస్ కింద ఉండకూడదు, అలాగే చిన్న చిన్న పీసెస్ కింద కూడా కట్ చేయకూడదని మీడియంగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకున్నా కదా, ఒక అరముక్క వేసుకున్నానండి. ఆనియన్స్ అన్నీ ఎక్కువ వేసుకోలేదు. తర్వాత వచ్చేసి కొంచెం పసుపు, అలాగే కరివేపాకు, అలాగే కారము, టేస్ట్ సరిపడి ఉప్పు కూడా వేసేసుకున్నాను. వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఆ కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. నేను తర్వాత చింతపండు నానబెట్టుకుని అలాగే పోపుకి సంబంధించినవి అన్నీ తీసి పెట్టుకున్నానండి. అందులోకి టమాటాలు వేయడం మర్చిపోయానండి. ఆ టమాటాలు కూడా కట్ చేసుకుని అందులోకి అయితే వేసేసుకుని కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నానండి. పెట్టేసుకున్నాక అందులోకి 2-3 విజిల్ వస్తే సరిపోతుంది. పప్పు కూడా కట్టుకుని మనం ఎక్కువ నెలపక్కలదండి, కచ్చపిచ్చగా కొంచెం చిక్కబడాలి కాబట్టి ఎక్కువ నలపని అవసరం లేదు. ఇలా నలుపుకున్నాక దాంట్లోకి చింతపండు రసం కూడా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకుని తర్వాత అందులోకి బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. దానికి పోపు పెట్టుకోవాలని పోపు సామాన్లు కూడా తీసి పెట్టుకున్నాం కదా, అవి పక్క పెట్టుకుని ఇప్పుడు అందులోకి నేను వడియాలు అనేది వేపుకుంటున్నానండి. ముందు ఆయిల్లో ఇలా వడియాలు వేపుకున్న తర్వాత పోపు పెట్టుకుంటున్నాను. ఇలా పోపు పెట్టుకుని పోపు ఫ్రై అయ్యాక అందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న ఆనపకాయ దప్పలం అనేది అందులో వేసేసుకోవాలండి. వేడివేడిగా ఆనపకాయ దప్పలం రెడీ, అలాగే వడియాలు రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. దోశకి కూడా క్యారేజ్ బాక్స్ వేసేసానండి. ఆనపకాయ దప్పలం, రైస్ అలాగే జామకాయలు పెట్టాను. స్నాక్స్ వాటర్ బాటిల్ రెడీ చేస్తాను. ఇప్పుడైతే బాక్స్ అయితే ప్యాక్ చేసేసానండి. క్యారేజ్ బ్యాగ్ కూడా రెడీ అయిపోయింది. అలాగే జోషి కూడా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, రెడీ అయిపోయి టీవీ చూస్తుందండి.